डीजीपी से तेरे मुंह पे चप्पल पड़वाऊंगी, चप्पल। औकात मेरे गरीब की औलाद, दो रोटी नहीं है तेरे जेब में, मार दूंगी तुझे। अनपढ़ है, ओए, फोड़ दूंगी तुझे। तेरी कोई औकात नहीं है मेरे आगे, जूता साफ करवाऊंगी तुझसे। दोबारा 906 से पंगा लिया, तोड़ दूंगी तुझे। ओ सड़ी के तेरे मुंह पे यही चप्पल मारूंगे। साले के पास तो रोटी नहीं है, देख साला। ఇప్పుడు ఈ వీడియో చేశారు కదా, అక్కకి ప్రాబ్లం ఏమైందంటే వాచ్మెన్ ఏదో అన్నాడు, అన్నందుకు అక్క వేసుకుంది. ఆ లాంగ్వేజ్ అంతా డెరగేటరీ ఉంది, అంత చీప్గా ఉంది, డిస్గస్టింగ్ ఉంది. మీరే చూస్తున్నారు. ఇంటికి పిలుస్తా, నా షూలు తుడిపిస్తా, ఏంది అది లేసులు కట్టిస్తా, అది ఇది నేను చెప్పినా కదా మీకు ఇంతకుముందు ఒక వీడియోలో. ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు సీన్, ఎస్పెషలీ ఇన్ అవర్ కంట్రీ. ఇట్ వోంట్ బి కాస్ట్ మచ్, ఇట్ విల్ బి దిస్. ఈ పోస్టులు గుర్తుపెట్టుకోండి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఇవే వైరల్ అవుతాయి. నేను చెప్పినా కదా మీకు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. డబ్బులు సంపాదించే ప్రతి ఒడికి అనిపిస్తుంది నేనే పెద్ద తోపుకానని. అక్క నీకంటే మంచి అసలు అపార్ట్మెంట్ కాదు, పెద్ద బంగ్లాలోనే ఉంటాను. సరే అక్క, నేను ఒక చిన్న విషయం చెప్తాను. మొన్న ఒకసారి ఇట్లా ఇండియాలో అన్నప్పుడు ర్యాపిడో బుక్ చేసి నేను లేట్ అయినా, 10-15 నిమిషాల దాకా లేట్ అయినా. ఆయన ఏదో పని మీద ఉన్నాడు డెలివరీకి. సో బయటకు రాగానే అరుస్తున్నాడు మంచిగా, గట్టిగా పెద్ద ఆయన, అంటే నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడు, 50 years ఉంటాయి అనుకో. ఇప్పుడు నేను కూడా నీ లెవెల్ దిగి గొడవ పెట్టుకోవచ్చు. నేను ఏం చేశాను, చేతులు జోడించి తల ఆయన షోల్డర్ మీద పెట్టి 3 సార్లు సారీ చెప్పిన. అంకుల్ సారీ క్షమించేసి, తప్పైపోయింది. ఏమైంది ఇప్పుడు నేను సారీ చెప్తే? చిన్నగా అయిపోయినా? నా హోదా చిన్నగా అయిపోయిందా? ఏం అవ్వదబ్బా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నేను తోపు తుడుముని అని కాదు. పాయింట్ హియర్ ఇస్ వీ హ్యావ్ టు లెర్న్ టు రెస్పెక్ట్ పీపుల్. ఇట్స్ ఓకే టు సే సారీ మ్యాన్. నువ్వు చిన్నోడు వైపు సారీ చెప్తే పెద్ద మాస్ బ్రెయిన్ వాషింగ్ అయిపోయింది. మనం తల వచ్చొద్దు, ఇట్లా చేయొద్దు. లేదబ్బా, మంచిగా ఉండాలి, కో ఎగ్జిస్ట్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి, డిస్క్రిమినేషన్స్ ఆపేసేయాలి. బట్ దెన్ ఆంటీ, దిస్ ఇస్ కాల్డ్ ఎంటైటిల్మెంట్ ప్రాబ్లమ్. అంటే అని ఏమంటాం, మనమే అంకల్ ఏజ్లో ఉన్నాం. మేడం, దిస్ ఇస్ కాల్డ్ ఎంటైటిల్మెంట్ ప్రాబ్లమ్. నీకు చాలా ఉందిరా చిట్టి.